హాయ్ అండి, నమస్కారం. మరి ఏంటంటేనండి, కొంత వయసు వచ్చిన తర్వాత 50 ఇప్పుడు చాలామందికండి కీళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయండి. కాబట్టి ఈ చిన్న చిట్కా మీరు మాత్రం కొద్ది రోజులు చేసి చూడండి. మీకు నచ్చితేనే దాన్ని ఫాలో అవ్వండి. లేకపోతే ఏదో మనం చెప్పామని కాదు. నాకు అనుభవం ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, నాకు కూడా అండి చిన్న చిన్నగా మోకాళ్ళ నొప్పులు, గుత్తుల దగ్గర నొప్పులు అలా ఎక్కువసేపు నిలబడ్డా, ఎక్కువసేపు బయటకెళ్ళి తిరిగి వచ్చినా అలా అనిపిస్తాయి. నేను ఈ మధ్య అంటే కొన్ని చూసిన తర్వాత కొంతమంది గురువుల దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే, చక్కగా అండి ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా, ఇంత కరివేపాకు, వీలుంటే ఆ 4 ములగాకులు ఇవేసి మంచిగా ఆ జ్యూస్ తీసుకోనండి. కనుక 2, 3 గ్లాసులు నీళ్లు పలసగా చేసుకొని ఆ నీళ్ళని కొంచెం నిమ్మకాయ బద్దాన్ని చిన్న తేనె వేసుకొని తాగితేనండి అద్భుతంగా కాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయండి. ఒక 10 రోజులు మీరు ఒక 15, 20 రోజులు మీరు చేసి చూడండి. నేను చెప్పింది ఏమన్నా మీకు ఏ రెమెడీ కనుక మీకు బాగుంది అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేయండి. అది అంటే కనీసం ఒక 3 మంత్స్ 2 మంత్స్ అన్నా మీరు అలా తాగండి. మీ హెల్త్ చాలా బాగుంటుంది. తర్వాత మొహంలో కూడా గ్లో వస్తుంది. ఆడవాళ్ళకి అందంగా ఉందామంటే చాలా ఇలాంటివి చేయటానికి ముందు ఉంటారండి. కాబట్టి దయచేసి ఈ చిన్న చిట్కాలు పాటించండి. ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఈ ములగాకులు 4 వేసుకుంటే, అంటే ములగాకు అండి కొంచెం ఎగుడు వాసన వస్తుంది. దాన్ని కొంచెం తగ్గించి వేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కటి నిమ్మకాయ, తేనె వేసి పిండుకొని చక్కగా తాగండి. మీరు అలా కనుక ఒక 2 మంత్స్ అలా తాగితే మీ హెల్త్ చాలా చాలా బాగుంటుందండి. కాళ్ళ నొప్పులు అన్నీ కూడా పోతాయి, చక్కగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చిట్కా పాటించండి. మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోస్ చూడండి. నమస్తే.